ఈరోజు మామిడికాయ గంగబాయిల ఆకు పప్పు చేస్తున్నాను. కందిపప్పు ఇది శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నాను. ఒక గంట సేపు నానిన పప్పు. ఇది మీడియం సైజు మామిడికాయ, గంగబాయిల ఆకు, ఒక 3 పచ్చిమిరపకాయలు చిన్నగా ముక్కలు చేసి వేసుకోవాలి. ఫుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ కారం, 4 టీ స్పూన్ అంతా పసుపు, ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం పెద్దగా ఒక ఉల్లిపాయ. తర్వాత ఇవన్నీ మునిగేట్టు కాసిన నీళ్లు పోసుకోవాలి. పప్పు ఉడకటానికి సరిపడగా 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. చక్కగా ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో తగ్గంత ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు వేసి పప్పు రాముకోవాలి. కలబెట్టేసాను. తాళింపు ఆవాలు, 1 టీ స్పూన్ అంతా జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 4 ఎల్లిపాయలు, ఇలా మూత పెట్టేసుకోవాలి వాసన పోకుండా. మామిడికాయ గంగబాయిల ఆకు పప్పు రెడీ.